తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. మరో బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హరిద్వార్లో పెను విషాదం చోటు చేసుకుంది. మన్సాదేవి ఆలయంలో ఒక్కసారిగా అక్కడ తొక్కిసలాట జరిగింది. 6 భక్తులైతే దుర్మరణం చెందారు. ఈ ఘటనలో పలువురికి గాయాలైనట్లు కూడా మనకైతే సమాచారం అందుతోంది. ఈ ఘటన విద్యుత్ షాక్ కారణంగా అయినట్లు కూడా మనకు తెలుస్తోంది. భయంతో అక్కడి నుంచి పరుగులు కూడా తీశారు ఆ భక్తులందరూ కూడా. ఆదివారం ఉదయం భారీగా భక్తజనం కూడా తరలి వచ్చారు. అక్కడ సహాయక చర్యలు అయితే మనకి కొనసాగుతున్నట్లుగా కూడా మనకి సమాచారం అయితే అందుతోంది. భక్తి ప్రాణాంతకంగా మారుతోందని కూడా ఇక్కడ మనం చెప్పుకోక తప్పదు. ఆలయాలు, పూజలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల సందర్భంగా తొక్కిసలాటలు జరగడం, ప్రజలు ప్రాణాలు కోల్పోవడం తరచూ కూడా చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్లోని మన్సాదేవి ఆలయంలో కూడా తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం ఆలయాన్ని దర్శించేందుకు భారీగా భక్తులు అక్కడకు చేరుకోవడంతో అక్కడ ఒక రకంగా తొక్కిసలాట జరిగి 6 భక్తులైతే ప్రాణాలు కోల్పోయిన సందర్భం మనకు కనిపిస్తోంది. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీప ఆసుపత్రులకైతే తరలించి చికిత్స అందిస్తున్నామని కూడా చెప్తున్నారు. ఆలయ పరిసర ప్రాంతాల్లో కూడా సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామీ కూడా తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతులకు సంతాపం ప్రకటించి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని కూడా ఆదేశించారు. అలాగే తొక్కిసలాట గల కారణాలపై దర్యాప్తు చేయాలని కూడా అధికారులకు తెలిపారు. విద్యుత్ షాక్ తగులుతుందనే భయంతోనే ప్రజలు పరుగులు తీయడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించామని కూడా చెప్తున్నారు. విద్యుత్ షాక్ తగలడానికి కారణం ఏంటి అనే దానిపై కూడా సమగ్రంగా విచారణ అయితే జరుపుతున్నామని కూడా అధికారులు చెప్తున్నారు. ఉత్తరాఖండ్లోని ఆలయంలో ఒక్కసారిగా విషాదం చోటు చేసుకుంది. హరిద్వార్ మన్సాదేవి ఆలయంలో ఆదివారం ఉదయం తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 6 మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. 10ల సంఖ్యలో భక్తులు గాయపడినట్లుగా కూడా మనకి సమాచారం అందుతోంది. క్షతగాత్రులందరినీ కూడా హుటాహుటిన ఆసుపత్రికి తరలించామని కూడా చెప్తున్నారు. గాయపడిన వారిలో మరికొంతమంది పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లుగా మనకి సమాచారం అయితే అందుతోంది. మందిరం మెట్ల మార్గంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఈ ఘటన గల కారణమైతే షార్ట్ సర్క్యూట్తోనే పరిగెత్తే క్రమంలో గందరగోళం జరిగి అక్కడ తొక్కిసలాట జరిగినట్లుగా కూడా మనకి తెలుస్తోంది. ఆసుపత్రి దృశ్యాలు అన్నీ కూడా ఇప్పుడు ప్రజెంట్ వైరల్ అవుతున్నాయి సోషల్ మీడియాలో. శ్రావణ మాసం ప్రారంభం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు అక్కడికి భారీగా తరలొచ్చారు. దీంతో మెట్ల మార్గం వద్ద కూడా తొక్కిసలాటకు దారితీసింది. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీములు కూడా అక్కడికి చేరుకుని సహాయక చర్యలు అయితే చేపట్టాయి. శ్రావణంలో హరిద్వార్లోని గంగా తీరంలో భక్తుల రద్దీ మామూలుగా కూడా ఎప్పుడు ఎక్కువగా ఉంటూ ఉంటుంది. కన్వర్ యాత్రికులు సైతం గంగా నది నుంచి పవిత్ర జలాన్ని తీసుకెళ్లేందుకు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ కూడా స్పందించడం జరిగింది. తొక్కిసలాటపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు వేగవంతం చేయాలని కూడా అధికారులను ఆదేశించడం జరిగింది. హరిద్వార్లోని మన్సాదేవి ఆలయ మెట్ల మార్గంలో ఈ తొక్కిసలాట జరిగిన వార్త తీవ్ర విచారకరం. స్థానిక పోలీసులు, ఇతర రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. స్థానిక అధికార యంత్రాంగంతో నిరంతరం సంప్రదించి పరిస్థితిని దగ్గరుంచి గమనిస్తున్నాను. గాయపడిన భక్తులు క్షేమం కోసం అమ్మవారిని ప్రార్థిస్తున్నానని కూడా సీఎం పుష్కర్ సింగ్ ధామీ అయితే ఒక ట్వీట్ కూడా చేయడం జరిగింది. तो नहीं होंगे ना हम जाएगा। सीढ़ी वाले मार्ग पर भीड़ की वजह से हादसा हुआ। क्या कैसे कैसे? भगदड़ ज्यादा, भीड़ ज्यादा थी, भगदड़ मच गई। बस पब्लिक है तो भीड़ में हो गया हादसा। कुछ वजह पता चली कि वजह भीड़, खाली भीड़ है। अच्छा, हाँ, भीड़ ज्यादा थी, दाब ज्यादा पड़ी, हो गया हादसा। तो आपने क्या क्या देखा, किस तरह से लोग? अरे हम तो छत से देखा दूर से, भगदड़ मची हुई थी, लोग गिरे पड़े थे। अब कौन मरा कौन जिंदा है क्या पता लगेगा इसमें। कितने लोग रहे होंगे? अब ये कुछ नहीं कंफर्म नहीं, कुछ कंफर्म। हाँ, भीड़ ज्यादा थी, कंफर्म कुछ नहीं। पुलिस की कोई व्यवस्था नहीं? पुलिस प्रशासन तो अंदर देखेगा, हादसा तो बाहर हुआ है। हादसे से और प्रशासन का कोई मतलब नहीं उससे। हादसा जो हुआ है पैदल मार्ग पर सीढ़ी वाले पर हुआ है। ये घटना
प्रशासन तो अंदर देखेगा ना, हर तरफ थोड़ा देख लेगा, इतना बड़ा प्रांगण है। रास्ते से आए हम तो वहाँ से हमें पता लगा है कि बिजली करंट से मरे हैं। तो दुकान में जो दुकान लगी हुई है कि हमें करंट लगा, एक को करंट लगा, उसके बावजूद हम पापा आदमी नीचे गिरे। उसके बाद हमें 2 युवक मिले और उसके अभी बजाय अस्पताल हमने उनको बिल्कुल अभी 15 मिनट पहले 2 है लड़के, एक लड़की थी, उनको हमने अस्पताल पहुँचा दिया है। बस सीढ़ी वाले मार्ग पर भीड़ की वजह से हादसा हुआ। क्या कैसे कैसे भगदड़ ज्यादा, भीड़ ज्यादा थी, भगदड़ मच गई। बस पब्लिक है तो भीड़ में हो गया हादसा। कुछ वजह पता चली कि वजह भीड़, खाली भीड़ है। अच्छा। हाँ, भीड़ ज्यादा थी, दाब ज्यादा पड़ी, हो गया हादसा। तो आपने क्या क्या देखा, किस तरह से लोग? अरे हम तो छत से देखा दूर से, भगदड़ मची हुई थी, लोग गिरे पड़े थे। अब कौन मरा कौन जिंदा है क्या पता लगेगा इसमें। कितने लोग रहे होंगे? अब ये कुछ नहीं कंफर्म, ज्यादा लोग, कुछ मतलब भीड़ कंफर्म उस समय ज्यादा थी। हाँ, भीड़ ज्यादा थी, कंफर्म कुछ नहीं। पुलिस की कोई व्यवस्था नहीं? नहीं, पुलिस प्रशासन तो अंदर देखेगा, हादसा तो बाहर हुआ है। हादसे से और प्रशासन का कोई मतलब नहीं उससे। हादसा जो हुआ है पैदल मार्ग पर सीढ़ी वाले पर हुआ है। भाई घटना प्रशासन तो अंदर देखेगा ना, हर तरफ थोड़ा देख लेगा, इतना बड़ा प्रांगण है।